హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా బైట్స్. సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్. ఈరోజు మనం ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకొని ఆంధ్ర స్పెషల్ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. హాట్ రైస్లో గీతో కలిపి తింటే సూపర్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఇంగ్రీడియంట్స్: 1 మీడియం సైజ్ దోసకాయ, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, చింతపండు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్. ముందుగా దోసకాయని వాష్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా. సీడ్స్ ఎక్కువ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ చేస్తున్నా. కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ముందుగా గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేశా. గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జీరా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేస్తున్నా. నెక్స్ట్ నైస్ స్మెల్ వచ్చాక దోసకాయ పీసెస్ యాడ్ చేసి దోసకాయని 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే రా స్మెల్ పోతుంది. ఓవర్ కుక్ చేయకండి, అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. అందులో టొమాటోస్ వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గపెట్టుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎంత అంటే చూడండి, ముక్క ఎంత సాఫ్ట్గా అయింది, ఆయిల్ సెపరేట్ అయింది. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు మనం మగ్గపెట్టుకుంటూ ఉంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా పూర్తిగా మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు అది కూల్ అయింది. కూల్ అయిన దోసకాయ మిక్స్చర్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్ టెక్స్చర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఆ కళాయికి లాస్ట్లో అడుగంటినది ఆయిల్తో కలిపి ఉంటుంది, అది టేస్ట్ కూడా బాగుంటుందని అది కూడా వేసా. కొంచెం కోర్స్ టెక్స్చర్లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నా. పచ్చడికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా చేసుకుంటేనే అథెంటిక్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా టేస్టీ ట్యాంపరింగ్ పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ యాడ్ చేసి చిటపెట సౌండ్ వచ్చే వరకు ఉంచి అందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆహా, సూపర్ అరోమా వస్తుంది. చాలా బాగుంది కదా, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. అసలు దోసకాయ పచ్చడి అంటే అది వేరే టేస్ట్. పచ్చడిలో కల్లా పచ్చడి దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ దోసకాయతో ఒక పచ్చడే కాదు, చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ రూపా బైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.